ఆదిత్య ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న జ్యోతి ఆనంది విషయంలో జీవనకి ఊహించని షాక్ ఇచ్చిన సునంద. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఆనంది అయితే ఇక సూర్య విషయంలో అనుకున్న విధంగానే సాక్ష్యాలన్నీ బయటపెట్టి సూర్యని నిర్దోషిగా అయితే విడిపిస్తుంది. ఇక సూర్య విషయంలో ఆనంది కష్టపడడం, సూర్య గురించి అంతగా తాపత్రయపడడం ఇదంతా చూసిన సునంద అయితే జీవనని అడుగుతూ ఉంటుంది. నాకు అర్థం కానిది ఒకే ఒకటి ఏంటంటే, నువ్వు ఆ ఇంటికి కన్న కూతురువా లేకపోతే ఆనంది కన్న కూతురో అర్థం కావడం లేదు. నీ కన్న తండ్రి అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అంటే కనీసం నువ్వు చూడ్డానికి కూడా వెళ్ళలేదు. కానీ ఆనంది మాత్రం తన ప్రాణానికి తెగించి సాక్ష్యాలన్నీ సంపాదించి మీ నాన్నని నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకువచ్చింది. ఇదంతా చూస్తూ ఉంటే అసలు నువ్వా కూతురు ఆనందియ అన్నట్టు నాకు అనిపిస్తుంది అంటూ అనంగానే, అయ్యో అత్తయ్య, మీకు అర్థం కానిది ఒకే ఒకటి. ఇప్పుడు నేను గనక పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను సునంద గారు కోడల్ని అని అందరికీ తెలుస్తుంది. అప్పుడు సునంద వియ్యంకుడు ఇలా మత్తుమందు కేసులో ఇరుక్కున్నాడు, ఇలా అరెస్టు చేశారు అంటే మీ పరువు పోతుందన్న ఒకే ఒక కారణంతో నా మనసులో బాధని దాచుకుని ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోయాను అత్తయ్య. ఆ ఆనందికి ఎవరి పరువు అవసరం లేదు కాబట్టి తను ముందుకు వెళ్ళి అన్నిటికీ నేనే ఉన్నాను అన్నట్టు అనిపించుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఒకవేళ నిజంగా మా నాన్ని మత్తుమందు అమ్ముంటే అప్పుడు జైలు శిక్ష పడుతుంది. మీ ఇయ్యంకుడు అని చెప్పినందుకు మన పరువు కూడా పోతుంది. అందుకనే నేను మీకోసం ఆలోచించే వెళ్ళలేదు. పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి అన్నీ అత్తారిల్లే అంటారు కదా, మీ పరువే నాకు ముఖ్యం. మీ పరువు కోసం ఎవరిని వదిలేసుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అత్తయ్య అంటూ జీవనైతే నటిస్తూ ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది. అయ్యో, జీవనని తప్పుగా అర్థం చేసుకున్నానే. నా కోసం పాపం తన పుట్టింటికి కూడా వెళ్ళలేదు. ఈ సమయంలో ఎవరన్నా అయితే మా నాన్నను చూసొస్తాను అంటూ వెళ్తారు, నేను వెళ్ళొద్దు అన్నా వినిపించుకోరు. కానీ జీవన నేను ఏమనుకుంటానో, నేను బాధపడతానేమో, మా ఇంటి పరువు పోతుందేమో అని ఆలోచించి వెళ్ళలేదు. జీవన ఇంటికి సరైన కోడలు అంటూ సునంద అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మరొక వైపు జ్యోతి సూర్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఇక ఇందుమతి అయితే వస్తుంది. నువ్వు బయటికి రావడం చాలా సంతోషంగా ఉంది, కానీ మీ ఇంటి పరువు పోయింది అని నేను చాలా కంగారు పడ్డాను. నీ పరువు పోకుండా బయటికి బాగానే వచ్చావు అంటూ అనంగానే, నా పరువు పోకుండా ఈరోజు నేను బయటికి వచ్చాను అంటే దానికి కారణం కుట్టియే. మేము కుట్టిని అపార్థం చేసుకొని దూరం పెట్టాము. కానీ తను మాత్రం సాక్ష్యాలతో సహా నేను ఏ తప్పు చెయ్యలేదని అందరి ముందు నిరూపించి మా పరువు పోకుండా కాపాడింది. నేను నా తండ్రి పేరుని నిలబెట్టలేకపోయాను. నా తండ్రి పరువు కూడా తీసేశానని ఎంతగానో బాధపడ్డాను. కానీ కుట్టి చేసిన పని కారణంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక సూర్య అనంగానే, అవునండి, నాకు సంతోషంగానే ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఒక అనుమానం వస్తుంది. ఈరోజు మీ ప్రమేయం లేకుండానే మీ కారులోకి మత్తుమందు వచ్చింది. మీ ప్రమేయం లేకుండానే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మీడియా వాళ్ళు వచ్చి ఇదంతా మీరే చేశారని అందరికీ చెప్పడం, ఇదంతా అనుకోకుండానే జరిగిపోయింది. ఒకవేళ ఆ రోజు శ్రీధన్ పెళ్లి విషయంలో కూడా ఇలాగే జరుగుండొచ్చు కదా, మనం ఎందుకు ఇలా అర్థం చేసుకోలేకపోతున్నాము? ఒకవేళ ఇలాగే మీ విషయంలో జరిగినట్టే ఆనంది కూడా మోసపోయింటే అప్పుడు మనం చేసింది తప్పే అవుతుంది కదా అంటూ ఇక జ్యోతి అనంగానే, అవును జ్యోతి, కుట్టి విషయంలో నేను ఇదంతా ఆలోచించలేకపోయాను. ఖచ్చితంగా నిజ నిజాలన్నీ తెలుసుకుందాము అంటూ అనంగానే అప్పుడు ఇందుమతి అయితే, ఇదంతా అబద్ధం ఎందుకు అవుతుంది? తను నిజంగానే పెళ్లి చేసింది కదా, సాక్ష్యాలతో సహా మనకి దొరికింది కదా అంటూ అనంగానే, ఈరోజు ఈయన పరిస్థితి కూడా అలాగే అయింది కదా అత్తయ్య. సాక్ష్యాలతో సహా ఈయన్ని అరెస్ట్ చేశారని అందరూ అనుకున్నారు. కానీ చివరికి ఏమైంది? తప్పు చేసింది ఒకరు, శిక్ష పడింది ఒకరికి అన్నట్టు అయ్యింది.
ఇప్పుడు ఆనంది విషయంలో కూడా అదే జరుగుతుందని నాకు అనిపిస్తుంది అంటూ ఇక జ్యోతి అనంగానే అమ్మో, జ్యోతికి అనుమానం వచ్చినట్టుంది. నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదో రకంగా ఈ ఆస్తి నా సొంతం అయ్యే వరకు నా పేరు బయటికి రావడానికి వీల్లేదు అంటూ ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే జ్యోతి అయితే ఇక ఆనంది తరపున ఎలాంటి తప్పు లేదని నిరూపించడానికి తన ప్రయత్నాలు అయితే తను చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక అనుకున్న విధంగానే ఆనంది ఏ తప్పు చెయ్యలేదని మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది జీవన అని ఇవన్నీ కూడా తెలుసుకున్న జ్యోతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వెంటనే ఇక ఆదిత్యకి అయితే ఫోన్ చేసి రమ్మని చెప్తుంది జ్యోతి. ఇక ఆదిత్య అయితే అత్తయ్య గారు ఏమైంది, ఉన్న పలంగా ఎందుకు రమ్మన్నారు అంటూ అడుగుతూ ఉండంగా, నువ్వు కుట్టి తప్పు చేసిందనే కదా తనని నిందిస్తూ దూరం చేసుకున్నావు, కానీ కుట్టి ఏ తప్పు చెయ్యలేదు అంటూ అన్ని సాక్ష్యాలు ఆదిత్య ముందైతే పెడుతుంది జ్యోతి. అన్ని సాక్ష్యాలు చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. నేను ఆనంది విషయంలో చాలా తప్పు చేశాను అంటూ అనగానే, ఆనంది నీ భార్య, తన మీద నీకు నమ్మకం లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ అడుగుతూ ఉండగా, నాకు నమ్మకం లేకపోవడానికి కారణం ఒకే ఒకటి, ఎందుకంటే తను పెళ్లి చేసింది అంటే నేను బలంగా నమ్మాను. ఎందుకంటే తను మీ కన్న కూతురు కాబట్టి, తన తమ్ముడు కోసం ఇదంతా చేసిందని నేను నమ్మాను కాబట్టి తనని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా ఆపకుండా మౌనంగా చూశాను అంటూ ఆదిత్య అయితే చెప్పేసరికి, ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అంటూ అడుగుతూ ఉంటుంది జ్యోతి అయితే. అవునత్తయ్య గారు, కుట్టి మీ కన్న కూతురు, జీవన మీ కన్న కూతురు కాదు అంటూ నిజాన్నైతే బయట పెట్టేస్తాడు ఆదిత్య. ఇంతలో ఇక జ్యోతి ఫోన్ చేస్తుందని సునంద కూడా అప్పుడే వస్తుంది. ఇక ఈ మాటలైతే విని సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సునంద కూడా ఆనంది ఏ తప్పు చెయ్యలేదని తెలుసుకుని తను ఆనంది నన్న మాటలు అన్నీ తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. నేను ఎంత తప్పు చేశానో ఆనంది విషయంలో అంటూ ఎంతో కుమిలిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే వెంటనే కుట్టి దగ్గరికి అయితే వెళ్తుంది సునంద. వెళ్ళిన వెంటనే క్షమాపణ అయితే చెప్తూ ఉంటుంది. నన్ను క్షమించు ఆనంది, నీ విషయంలో చెయ్యకూడని తప్పే చేశాను. నిన్ను అనరాని మాటలన్నీ అని ఎంతగానో బాధ పెట్టాను, నన్ను క్షమించు అంటూ సునంద అయితే ఆనందిని దగ్గరికి అయితే తీసుకుంటుంది. ఇంతలో జ్యోతికి అసలు విషయం తెలిసిపోయిందని తెలుసుకున్న ఇందుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ విషయం తెలియకూడదని అనుకున్నాను, కానీ ఈ విషయం బయటపడిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా కుట్టిని దగ్గరికి చేర్చుకుంటారు. కుట్టిని గనక దగ్గరికి చేర్చుకుంటే ఇక ఆస్తి మొత్తం నాకెలా వస్తుంది? ఆ జీవనైతే నా మాటలు విని ఖచ్చితంగా సంతకం పెడుతుంది అనుకున్నాను, కానీ కుట్టి ఎట్టి పరిస్థితిలో పెట్టదే. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఇందుమతి అయితే షాక్ అయ్యి ఆలోచిస్తూ ఉంటుంది. నిజం తెలుసుకున్న జ్యోతి కూడా ఆనంది దగ్గరికి అయితే వెళ్తుంది. ఇన్ని రోజులు నువ్వే నా కన్న కూతురు అని తెలుసుకోలేకపోయాను అంటూ జ్యోతి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక సునంద అయితే జ్యోతికి కూడా క్షమాపణ చెప్పి వెంటనే ఇక ఆనందినైతే ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంతలో ఆదిత్య అయితే వస్తాడు. ఆదిత్య అయితే ఆనందికి క్షమాపణ చెప్పి, నన్ను క్షమించు ఆనంది, నేను నిన్ను అర్థం చేసుకోకపోగా నిన్ను అపార్థం చేసుకుని ఎంతగానో బాధ పెట్టాను, నన్ను క్షమించు. నీలాంటి దేవత లాంటి భార్యని అనవసరంగా దూరం చేసుకొని నేను ఎంతగానో పాపం చేశాను అంటూ ఆదిత్య కూడా కుమిలిపోతూ ఉంటాడు. ఇంతలో సునంద అయితే, నువ్వు ఇంటి పెద్ద కోడలు కాబట్టి ఇక నుంచి మొత్తం ఇంటి బాధ్యత నీదే అంటూ ఇంటి తాళాలు అయితే ఆనందికి అప్పగించి ఇంటి బాధ్యత మొత్తాన్ని ఆనందికి అప్పగిస్తుంది. ఇక మీదట ఎవరికి ఏం కావలసినా ఇంటి పెద్ద కోడలుగా నిన్నే అడిగి తీసుకోవాలి అంటూ ఇక ఆనందికైతే ఇంటి బాధ్యత అప్పగించి జీవనకైతే పని మనిషి పోస్ట్ అయితే ఇస్తుంది. నువ్వు చేసిన తప్పులకి నీకు తగిన శిక్ష ఇదే. ఈ రోజు నుంచి ఇంట్లో పని మనిషి ఉండదు, అందరి పనులు నువ్వే చేయాలి, ఆఖరికి మేమందరం ఇప్పిన బట్టలు కూడా నువ్వే ఉతకాలి అంటూ ఇక జీవనకైతే ఊహించిన షాక్ అయితే ఇస్తుంది సునంద. నేను అనుకున్నదొకటి, ఇక్కడ జరిగిందొకటి అంటూ ఇక జీవన అయితే తన విషయంలో కుమిలిపోతూ ఉంటుంది.
ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.